భక్తి ఉండొచ్చు, భయం లేకుండా ఉండొచ్చు. భయం ఉంటే భక్తి ఉంటుంది. మీకు తెలుసు కదా, భక్తి ఉండేవాళ్ళు ఈ దినాల్లో చాలామంది కనిపిస్తారు. వాళ్ళకంటే మనం భక్తి ఏమి ఎక్కువ చేయలేము. వాళ్ళ భక్తి చాలా గొప్పదిగానే కనిపిస్తుంది. కానీ మనది భయంతో కూడిన భక్తి. భయం దేవుని యందలి భయం. బైబిల్లో రాసినారు కదా, మనుషుని భయం అనేది చాలా తక్కువ సార్లు రాశారు. దేవుని యందు భయం, ద ఫియర్ ఆఫ్ గాడ్ 100 సార్లు పైచిలుక బైబిల్లో రాయబడింది. అందుకనే ప్రపంచంలోని మహాజ్ఞాని సొలొమోను కూడా రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానపు మూలం. దావీదు కూడా రాశాడు, పిల్లలారా నా దగ్గర రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదం. యోబు రాశాడు, యెహోవా యందు భయభక్తుల జ్ఞానం. ఇలా గొప్ప గొప్ప భక్తులు దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉన్నారు. మనలో చాలామందికి భక్తి ఉండొచ్చు, కానీ దేవుని యందు భయం లేకపోవడం విషాదకరమైన సంగతి.